సారీ మస్తాన్ గారు ఆవిడ వారం 10 రోజులుగా కాదంబరి జత్వాని గారు విజయవాడలోనే ఉన్నారు. మొత్తానికి ఆవిడ కూడా మంచి బలమైన లీగల్ సపోర్ట్ దొరికింది. నిన్న పరువు నష్టం నోటీసులు పంపించారు 50 కోట్ల రూపాయలకి. అంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉంటూ ఆవిడ మోడలింగ్ అండ్ సినిమా రోల్స్ కొన్ని చేసుకుంటూ ఉన్నామని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి రచ్చ చేసి మనం ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు చూపించి ఆ అమ్మాయిని క్యారెక్టర్ని బీలిటిల్ చేసే విధంగా వ్యవహరించడం అనేది దేశం మొత్తం చూసింది. ఈ మొత్తం కేసులో కీలకం అని భావిస్తున్న సజ్జన్ జిందాల్ గారు కానీ వారి న్యాయవాదులు కానీ లేకపోతే వారి సంస్థ ప్రతినిధులు కానీ ఎక్కడ వాళ్ళు నోరిప్పట్ల. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఏంటంటే మీకు చాలా పెద్దరికంగా వ్యవహరిస్తుందన్నమాట. ఏది కండువా వేసేసుకొని మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాటట్లా. ఈ డెవలప్మెంట్స్లో మరి ఎంత కాదనుకున్నా బీజేపీ మిత్రపక్షాలు కలిసి పరిపాలిస్తున్న రాష్ట్రం అది. అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. మన ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అవి అడగట్లే ఎంతసేపు. ఆమె న్యాయ పోరాటం చేయటాన్ని మనం స్వాగతిద్దాం కాదంట్లా. పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదంటారు? ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి? 99 వ్యూవర్స్కి, వాసుదేవన్ గారికి, తోటి ప్యానలిస్ట్కి నమస్తే అండి. ఇక్కడ ప్రధానంగా కాదంబరి జత్వానీకి సంబంధించిన ఇష్యూ ప్రారంభమైన నుంచి చూస్తే మనకి అంటే మన రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీకి ఆమె వెనకాల ఆమెకి సంబంధించిన క్యారెక్టర్ అసోసియేషన్కి సంబంధించి ఒక పని కట్టుకొని చేస్తుంది అనేది ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దల మీద ఆరోపణలు చేయటం, ఆయన దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వివరించే పత్రిక పైన కూడా పరువు నష్టం దావా వేశారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఎందుకో తెలియదు కానీ కాదంబరి జత్వానికి సంబంధించి ఎటువంటి అంటే మన భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే, ఒక వ్యక్తి ఏ కేసులో కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా అతను దోషేమి కాదు. అంటే నేరం పూర్తి స్థాయిలో నిరూపించబడే వరకు కూడా అతను ముద్దాయిగా ఉంటాడు కేవలం. అంతేగాని ముద్దాయి కూడా కాదండి, నిందితుడే. ముద్దాయి అంటే మళ్ళీ నేర ఆరోపణ రుజువు అయితేనే ముద్దాయి. అప్పటి వరకు దోషి కాదనేది నా ఉద్దేశం. దోషిగా ఎవరు పరిగణించి నిందితుడు కేవలం నిందితుడిగానే ఉంటారనేది నా ఉద్దేశం. అయితే ఆమెకు సంబంధించి ఏ కోర్టులో కానీ ఎక్కడ కానీ బ్లాక్ మెయిల్కి సంబంధించి కానీ ఇతర నేరాలకు సంబంధించి కానీ ఏ కోర్టు నిర్ధారించలేదు ఆమె నేరస్తురాలని. మరి కొన్ని అంటే మీరు చెప్తున్నా ఇప్పుడు ఆమె సాక్షి మీద పరువు నష్టం దావా వేశారన్నారు. దానిలో చాలా కథనాలు నేను కూడా చూశాను. కిలాడి లేడీ అని, అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ గారు ఎవరైతే ఆమె మీద కేసు పెట్టారో ఇక్కడ ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలుగుతా ఉంది. డీజీపీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద, అదేవిధంగా సునీల్ కుమార్ గారి మీద, ఇంకేవిధంగా కాంతి రాణా మీద అనేక కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన ప్రశాంతి రాయ్ ప్రత్యేక అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమె దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సంబంధించిన ఏవైతే హెరాస్మెంట్ చేశారో వాటికి సంబంధించి అన్ని కూడా ఆధారాలు అవన్నీ సమర్పించారు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి విషయానికి వస్తే మన రాజకీయ నాయకుల మీద కానీ చాలా మంది మీద కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళెవరిని కూడా మనము కిలాడి అని లేకపోతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వాళ్ళకి వేరే ఒక బ్రాండింగ్ చేసే ఇది ఇక్కడెక్కడ ఈ కథనాల్లో కనిపించింది. కేవలం ఒక మహిళ మహారాష్ట్రలో ఎవరి మీదో అంటే సజ్జన్ జిందాల్ అనే అతను ఇక్కడ మన రాష్ట్రానికి ఏం సంబంధం అయ్యా అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక భూమి పూజ జరిగింది. అంతకుమించి ఏం జరగలేదు. అక్కడ షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా అక్కడ భూమి పూజ తప్పితే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏ అడుగు ముందుకు వెళ్ళి. అలాంటి పరిస్థితుల్లో సజ్జన్ జిందాల్ని వెనకేసుకు రావడానికి కారణం ఏంటో మనకైతే తెలియట్లేదు. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ లో ఎవరికో ఆమె కాదంబరి జత్వాని కొంతకాలం సహజీవనం చేసిందని, అతన్ని కూడా మోసం చేసిందని, మరి వాళ్ళెవరికి లేని ఇంట్రెస్ట్ అంటే మరి వాళ్ళెవరు కూడా కోర్టులో కేసులు వేసి ఏమో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని నిర్ధారించిన పరిస్థితి కనపట్లేదు. మరి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆ కాదంబరి జత్వాని కార్నర్ చేస్తూ ఆ విధంగా ప్రసారాలు చేశారంటే, షర్మిల గారికి జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద అక్కసుంటానికి వేరే నేపథ్యం ఉంటుంది. పాత కక్షలు ఉన్నాయి కదా అన్నకి చెల్లెలకి మధ్య. ఏంటంటే వాళ్ళ అన్నగారికి అదే ఆయనకి
బ్రదర్ అనిల్కి బయారం స్టీల్స్ కోసం చేసినప్పుడు ఈయన అడ్డుపడ్డారని ఆ ప్రయత్నం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొత్తానికి ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని. సో ఆ కక్షలన్నీ స్టీల్ కక్షలు ఇవి. సో ఆ స్టీల్ కక్షలు తెచ్చుకుంటున్నారు. అంటే అది ఇప్పుడు అదే నేను అంటే ఏంటంటే కాదంబరి జత్వం అనే ఇష్యూ చూస్తే అటు మీరు చెప్పిన ఇప్పుడు ఈ ఇష్యూలో షర్మిల గారికి సంబంధించిన వ్యవహారంలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన వ్యవహారంలో కానీ ఒక అది సెంటర్ కార్నర్ అయిపోయింది. అన్నిటికీ సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి తప్పితే అసలు నిజానికి కాదంబరి జత్వానికి అన్యాయం జరిగిందా, కుక్కల విద్యాసాగర్కి అన్యాయం జరిగిందా అని తేల్చెప్పారు ఎవరు లేదు. కాదంబరి జత్వాని ఆమె నేరస్తురాలు, ఆమె బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతుంది, ఆమె తన అందాన్ని ఎరగా వేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ కూడా వస్తున్నాయి తప్పితే అసలు ఈ కేసుకి సంబంధించి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత కథనాలు ఆమె పట్ల రకరకాల కథనాలు వ్యాప్తి చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చూడాల్సిన అంశం. అయితే ఏ విషయంలోనైనా కూడా ఇప్పుడు అంటే నాకు సాక్షి యాజమాన్యానికి సంబంధించి ఒకటి చెప్తాను. సాక్షి యాజమాన్యం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, సాక్షి యాజమాన్యం కేవలం వాస్తవాలు మాత్రమే ప్రచురిస్తుంది, నిజం కానిది ఏది కూడా మేము ప్రచురించాము. నిజానికి మరి ఆమె మీద అట్లా ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయనేది ఆ మాటలను బట్టి చూస్తే నాకైతే అర్థమవుతుంది. మరి ఆధారాలు ఏంటనేది ఇప్పుడు ఆమె పరువు నష్టం దావా వేసిన సందర్భంలో కోర్టులు తేల్చాలి. కోర్టుల్లో ఆమె సాక్ష్యాధారాలు వాళ్ళు ఏం ప్రసారం చేశారు, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, ఆ విధంగా కిలాడీ లేడీ అని కానీ ఇంకేదైనా ఆమెకు సంబంధించిన ఆరోపణలు చేశారనేది కూడా తేల్చాల్సిన అంశం ఉంటుంది. అయితే కాదంబరి జత్వాని విషయంలో ప్రస్తుతం ప్రశాంతి రాయ్ ఏం తేల్చుంది, ఈ ఐఏఎస్ అధికారుల మీద అంటే డీజీపీ స్థాయి అధికారుల మీద ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా వచ్చి ఇప్పుడు ఐపీఎస్ కన్ఫర్మ్ అయిన ఆమె ఈ విధంగా డీజీ స్థాయి అధికారుల మీద ఆరోపణలు ఏ విధంగా ప్రూవ్ చేయదు. ఐ థింక్ ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్ అండి. మస్తాన్ గారు ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్, ప్రశాంతి రాయ్ గారు ఆవిడ డైరెక్ట్ ఐపీఎస్, నాట్ కన్ఫర్డ్ కాదు, అది డైరెక్ట్ ఐపీఎస్. కన్ఫర్డ్ ట్రైనీ ఐపీఎస్ గా వచ్చారు ఆవిడ, వచ్చి డిఎస్పీగా చేశారు. అంటే ఏదేమైనా సరే